కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి వీరుడు సామీల అధ్యక్షత జరిగినటువంటి ఈ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిద్దపాక ఎల్లయ్య గారికి, ఏపీఎస్సీ జిల్లా నాయకులు దుడ్డ రామూర్తి గారికి మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జేబీని తెలియజేస్తూ, మరి గద్దర్ గారు అసలు పేరు విఠలరావు గారు, వారు మెదక్ జిల్లా లోపల 1949 జనవరి 31న జన్మించారు. వారు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పీడిత తాడిత ప్రజల హక్కుల కొరకు నిరంతరం మరి ఒక చొక్కలు లేకుండా కూడా మరి ఆయన అనేక ఉద్యమాలు చేసి శ్రామికులంతా ఒకటి కావాలి, పీడితులంతా ఒకటి కావాలి, మరి ఈ కూలీలకు అనేకమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి పాలకులు ఈ యొక్క శ్రామికుల మీద చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టేందుకు అతను రాసినటువంటి పాటలు కానీ నాటికలు కానీ మరి అనేకమైనటువంటి ఉన్నాయి. ఉన్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు వాటిని అమలు చేయకుండా మరి యొక్క ఉన్నత వర్గాలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు కూడా కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ బానిసలుగా మార్చినటువంటి పాలకులకు అణగదొక్కాలంటే మరి యొక్క తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మనకు రావాలని చెప్పేసి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా మరి రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి 2 రాష్ట్రాల లోపల ఉన్నటువంటి అందరినీ ఏకం చేసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కూడా కీలకమైన పాత్ర అని చెప్పేసి కోరుతూ మరి యొక్క జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయని చెప్పి ఈ జిల్లాలో కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి మరి అంబేద్కర్ ఏదైతే తాడిత పీడిత ప్రజల కొరకు పోరాటాలు చేశారో వారి ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా మరి అంబేద్కర్ యువజన సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నీడు షానామేల్ జిల్లా అధ్యక్షుడు గారికి జైవింగ్ తెలియజేస్తుంది. బుద్ధుని జయంతితో 2567వ సంవత్సరం ఇప్పటికి బుద్ధుడు ఆలోచన చేసి తను 2020 సంవత్సరంలో 2520 సంవత్సరంలో గద్దర్ గారు బౌద్ధాన్ని మొదటగా గజ్జగట్టి డప్పు వాయిస్తూ గజ్జగట్టి కంజర పట్టుకొని బౌద్ధాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత క్రమంలో వామపక్షాలకి అంటే ఎర్ర జెండా ఆలోచనలో తను ఎడ్యుకేట్ అయ్యి ఆ క్రమంలో కొంతకాలము ప్రజల కోసం ప్రజల ఆలోచన కోసం ప్రజల కోసం తను పనిచేస్తూ మనకు కనపడుతూ ఉంటున్నారు. అది ఒక ప్రస్థానంలో 20 సంవత్సరాల ప్రాయంలోనే ఒక కళాకారునిగా ప్రజలకు పరిచయమైనటువంటి గొప్ప కళాకారుడు గద్దర్. 1982 నుండి 1987 వరకు జననాట్య మండలిలో తను సంపూర్ణమైనటువంటి సమయాన్ని ఇస్తూ కార్యకర్తల్ని ఎడ్యుకేట్ చేయడంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని చెప్పి